హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం వోక్స్‌వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను. ఈ కారు ఢిల్లీ కారు, ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తానండి. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, టాప్ అండ్ వేరియంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2027 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 68,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి. ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60% 4 టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి. మైలేజ్ విషయంలో 1 లీటర్ పెట్రోల్కి 15 నుంచి 16 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. సింగిల్ కి అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. ఇవి ఏం కొత్త కార్లు కాదండి, సెకండ్ హ్యాండ్ కార్లు. ఇవి కొత్త కార్ల లెక్క అయితే ఊహించుకోకండి. ఇవి సెకండ్ హ్యాండ్ కార్లు అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ 1-2 చోట్ల టచ్ అప్లు అనేది కామన్. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కున్న వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కారు బ్యాటరీ కూడా రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే కొత్త బ్యాటరీ అయితే వేపించడం జరిగింది. దాదాపుగా 6,000 రూపాయలు, 5,800 రూపాయలు ఖర్చు పెట్టి కొత్త బ్యాటరీ అయితే వేపించడం జరిగింది. కారు మీద ఢిల్లీలో కూడా ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ 2,85,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి. కామన్గా మరీ హెవీగా ఉన్నా కూడా మనం అయితే వీడియోస్ దియ్యం. చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60% 50% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% వెనకాల టైర్ అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ అయితే ఉందండి. రూఫ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి ఒక చూడొచ్చు 50 నుంచి 60% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి. చూడొచ్చు లాంగ్ లుక్లో కాన్ రాదది. అలాగే టైర్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైరు ఒక 70 నుంచి 80% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి ఒక చూడొచ్చు 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఏసీ చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే
ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. హామ్ రెస్ట్ ఉంది, రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది, డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ ఓపెన్ చేసావా, అలాగే చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ కూడా, డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఇది పట్టుకోసారి చూడొచ్చు, డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఎటువంటి డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకవేళ డ్యామేజ్ ఉంటే మాత్రం మొత్తం వెల్లింగ్లు చేసి ఉంటే ఎటువంటి డిక్కీ డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ చూడొచ్చండి 100కి దాదాపుగా 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే టూల్ కిట్ ఉంది, కార్తో వచ్చినటువంటి డాక్టర్ కిట్ అంతే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ, కొత్త బ్యాటరీ అయితే ఉందండి. ఈ కారు బ్యాటరీ రీసెంట్గా అయితే వేపించారు. దాదాపుగా 2-3 సంవత్సరాల వారంటీ అయితే ఉంది. రేస్ దేదో ఎక్ బార్ దేదో, ఇంజన్ బంద్ కరో ఎక్ బార్. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బానెట్ కూడా ఎక్బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్, వోక్స్వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ కారు 68,000 తిరిగింది. కారు కాస్ట్ 2,85,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.